ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం మరి దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతున్నారు, ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా మరి నూతనమైన బలాన్ని పొందుకుంటున్నాం. దిగులుతో మరి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నారు తన మాటల ద్వారా కదండి. మరి మనుషులు మాట్లాడితే మనము బ్రతకం కదండి. మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే చాలా కృంగదీసే మాటలు, కానీ జీవము కలిగిన దేవుని మాటలు మనల్ని బ్రతికించే మాటలుగా ఉన్నాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగుందాక. చాలా అద్భుతకరమైన మాటలు కదండి. మరి దేవుని నామమందు చాలాసార్లు మనము మరి ద్వేషింపబడుతూ ఉన్నాం అందరి చేత కదా. దేవుని నమ్ముకున్నామని చాలామంది మనల్ని వెలివేస్తూ ఉంటారు, అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకొని వస్తూ ఉంటారు కదా. చాలా మరి నిరుత్సాహపరిచే మాటలే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. దేవుని నమ్ముకున్నావు కదా, మా దగ్గరికి నువ్వు రానక్కర్లేదు, మా బంధుత్వము మాకు మేమే ఉంటాం కానీ మీతో మేము కలవము, లేకపోతే ఊర్లో వెలివేస్తూ ఉంటారు. సమాజము చాలా భయంకరంగా ఉందండి. క్రైస్తవులు అనగానే, దేవుని నమ్ముకున్న వారు అనగానే మరి చాలా భయంకరమైన వారిగా, అంటే ఒక సపరేట్గా మనల్ని వారు ఉంచుతూ ఉంటారు, లేకపోతే ఒక విధమైన చూపుతో మనల్ని చూస్తూ ఉంటారు. మరి ఎక్కడ చూసినా మనము వారి దగ్గర నుంచి ఎప్పుడు కూడా మంచి మాటల్ని మరి మన గురించి మనం చూడం కదండి. ఇలా చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు. మరి గృహాల్లోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, మరి చాలా పోరాటాలతో పోరాడుతూ ఉంటూ ఉన్నాం కదండి. మరి చూడండి, దేవుడు ఉదయకాల సమయంలో చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. అనేకుల ద్వారా మీరు ద్వేషింపబడచ్చు, కానీ అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారు రక్షింపబడతారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. పర్లేదండి, ఎవరు ఎన్ని మాటలన్నా దేవుని నమ్ముకున్నామని ఎంతమంది మనల్ని వెలివేసినా, లేకపోతే మనల్ని ఎంతగానో మరి భయంకరమైన స్థితిలోనికి దిగజారే వారిగా చేస్తున్నాం. ఓర్చుకుందాం, సహిద్దాం. దేవుడు అంటున్నారు, అంతము వరకు సహించు వారు రక్షింపబడతారని. ఆమె మరి అలాంటి సహనము, ఓపికను దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం, దేవా ఈ లోకంలో ఈ ప్రజల మధ్యలో మేము జీవిస్తుండగా, భయంకరమైన శత్రు పోరాటాల మధ్యలో మేము ఉంటుండగా మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఎంతోమంది మరి మమ్మల్ని చాలా విధాలుగా మరి హింసిస్తున్నారు, చాలా విధాలుగా పోరాడుతున్నాము ఈ లోక సంబంధులతో, కానీ వారితో పోరాడే శక్తిని మాకు అనుగ్రహించండి, ఓపికను దయచేయండి, సహనాన్ని దయచేయండి అని అడుగుదామండి. చాలాసార్లు ఇప్పటికే మనము ఎన్నో మరి వార్తలు వింటూ ఉన్నాం కదండి. మరి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాలలో మరి ఇంకా క్రైస్తవుల్ని, ప్రాముఖ్యంగా సేవకుల్ని, పరిచర్య చేసే వాళ్ళని ఇంకా ఎక్కువగా చంపేస్తూ ఉన్నారు. సేవ విస్తరింపబడద్దు, మరి దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా మరి దేవుని ఎరిగిన వారిని మరి అవమానిస్తూ ఉన్నారు. చర్చెస్ని తగలబెడుతూ ఉన్నారు. మరి ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారిని వెలివేస్తున్నారు, లేదా చంపేస్తున్నారు, హతసాక్షులుగా మార్చివేస్తున్నారు. ఇలా చాలా విధాలుగా చాలా ఇబ్బందులను మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. కానీ
ప్రతి శత్రువుని మరి దేవుడే తరిమి కొడతారండి. మనం ఓపిక సహించే వారిగా మనం ఉండాలి. ఏదో ఆటంకం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని, ఏదో దేవుని ఎరిగిన తర్వాత ఇలాంటి మరి పోరాటాలు మరి నా వల్ల కాదు అని మనం మధ్యలోనే ఆగిపోయే క్రైస్తవులుగా ఉండడానికి వీలు లేదు. తెగించి నిలబడే వారిగా ధైర్యము కలిగి దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు, దేవుడు నా పక్షాన ఉంటారు అని ప్రతి ఒక్కరు కూడా రోషము కలిగి మరి ఉండేవారిగా, నిజమైన క్రైస్తవులుగా, ఒక ట్రూ క్రిస్టియన్గా ఉంటకు మరి మనమందరము మరి సహనంతో ఉందామండి. దేవుడు అందుకని మాట్లాడుతున్నారు ఇక్కడ, అంతము వరకు సహించు వారు రక్షింపబడతారు. ఎవరైతే మధ్యలోనే ఇవన్నీ మా వల్ల కాదండి, ఈ బాధలు మేము పడలేము, లేకపోతే ఇన్ని అవమానాలు మేము పడలేమని మధ్యలోనే ఆగిపోతే చూడండి మరి వారి జీవితంలో ఏమి కూడా చూడలేరు కదండి. తీర్పు కాలం ఒక రోజున ఉంటుంది. మంచి వారికి చెడ్డ వారికి తీర్పు ఉంటుంది. మరి దేవుని కొరకు నిలబడేవారు ఎవరైతే ఉన్నారో వారు మరి ఆ తీర్పులో మరి ఖచ్చితంగా రక్షింపబడతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుడు మరి చక్కగా మాట్లాడుతుండగా దేవుని కొరకు నిలబడదాం. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుతూ ముందుకు సాగుదాం. ప్రభు కొరకు నిలబడదాం. అలాంటి విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా. ప్రతి పోరాటాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని నాలో నింపండి అని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, ఉదయకాల సమయంలో చక్కగా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం ప్రభా. ఇదిగోండి ప్రభా, ఇదిగోండి ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రభా, ఇదిగోండి క్రైస్తవుల పైన దాడులు, క్రైస్తవుల పైన ఆయా భయంకరమైన విభేదాలు తీసుకొస్తూ ఉన్నారు. ఎన్నో చూస్తూ ఉన్నాం, ఎంతో మంది ద్వేషిస్తూ ఉన్నారు. కానీ ఈ అంత్య దినాలలో నిజమైన క్రైస్తవులుగా మేము బ్రతుకు కృప చూపించండి అయ్యా. మరొకసారి మా అందరితో మీరు మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఎంతమంది ద్వారా మేము ద్వేషింపబడినా, ఎంతమంది మమ్మల్ని వెలివేసినా, అనరాని మాటలు అన్నా, ఎంత భయంకరమైన హింస పెట్టినా ప్రభా, ఇదిగొన్ని ఓపికతో మేము అయా ఇదిగొన్ని సహించే వారిగా, ప్రతి దాన్ని ఓపికతో జయించే వారిగా, విశ్వాసంతో ప్రార్థన జీవితంతో జయించే వారిగా ఉంట కృప చూపించండి అయా. మీ వాక్యము సెలవిస్తుంది, అంతము వరకు సహించి వారు రక్షింపబడతారని. అయా ఇదిగోండి, మేము ప్రతి విషయంలో కూడా మీ కొరకు నిలబడే వారిగా ఉండే కృపను దయచేయండి. మీ కొరకు నిలబడే వారిగా ఉండే కృపను దయచేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఏ ఏ ప్రాంతాల్లో అయితే ప్రభా ఇదిగోండి క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయో, మందిరాన్ని తలకపెడుతున్నారో, ఎంతమంది అయితే హింసిస్తున్నారో ప్రభా ఇదిగోండి ఆ ప్రాంత ప్రజల్ని మీరే కాపాడమని వేడుకున్నాం. ఎవరైతే ప్రభా ఇదిగోండి అలాంటి ప్రభా ఇదిగోండి అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకున్నాం. యేసు నామములో ప్రభా ఇదిగోండి పరిశుద్ధ నామంలో వారందరూ రక్షణలోనికి నడిపించబడతారు కాక. సేవకుల పైన ప్రభా చెయ్యి వేస్తున్న ప్రతి ఒక్కరిలో మారు మనసు కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాంత ప్రజల్లో అయా ఇదిగోండి ఐక్యతను దయచేయండి ప్రభా. నమ్మకమైన వారు లేకాలి, ప్రతి ప్రాంతంలో కూడా నమ్మకమైన అయా క్రైస్తవులు లేకాలి, అయా నీ కొరకు నిలబడే వారి లేకాలి, అయా నీ బిడ్డలుగా ప్రతి దాంట్లో నమ్మకమైన జీవితంతో ముందుకు సాగుకృపను దయచేయమని వేడుకున్నాం ప్రభా. ప్రతి ప్రాంతంలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎంతమంది అయితే నీ కొరకు నిలబడుతున్నారో అయా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, ఇంకా నడిపించమని వేడుకుంటున్నాం. అలాగనే ఎంతమంది ఇప్పటి వరకు ప్రభ నీ కొరకు హతసాక్షులు అయిపోయారో వారిని అయా ఇదిగోండి వారి కుటుంబాలను అయా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా సహాయం చేయండి, మీరే నడిపించమని వేడుకుంటున్నాం. ఇంకా రోషము కలిగి నిలబడ్డ కృప చూపించమని, అలాంటి ప్రార్థన జీవితం, విశ్వాస జీవితాన్ని మాలో నింపండి. అలాగనే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా మినిస్ట్రీ రన్ చేస్తున్నారో ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సేవకురాల్ని, ప్రతి ఒక్క మినిస్ట్రీని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ కొరకు నమ్మకమైన వారికి నిలబడే కృపను
అందరికీ దయచేయమని వేడుకున్నాం. ఐక్యత దయచేయండి ప్రాముఖ్యంగా. అలాగే ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు, మంచి ఆరోగ్యం క్షేమాన్ని మీరు కలగచేయండి. సంపూర్ణమైన రక్షణలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాము ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిపైన మీ మెండైన కృపను మీరు కుమ్మరిస్తూ ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మరి రాస్తున్న ప్రతి ఒక్క యవనస్తుడి పైన దేవుని మెండైన కృప కుమ్మరించబడును గాక. ధైర్యం కలిగి ఉండండి నాన్న. దేవుడు మీకు గొప్ప సహాయం చేయబోతున్నారు. యవనస్తుల పైన దేవుడు అద్భుతమైన కృపను మరి కుమ్మరించి మీ ఎగ్జామ్స్ అంతట్లో దేవుడు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.